లోకానికి నువ్వు చాలా పవిత్రంగా కనిపిస్తున్నావు. ఎవరికీ ఏ హాని చేయని వ్యక్తిలా నటిస్తున్నావు. కానీ నీ మనసు అనే గదిలో నువ్వు దాచుకున్న ఆ అపవిత్రమైన ఆలోచనలు, ఆ తప్పుడు కోరికలు ఎవరికీ తెలియవనుకుంటున్నావా? మనుషుల కళ్ళను కప్పుతున్నావు, కానీ నీ అంతరంగమును చూస్తున్న దేవుని కళ్ళ నుండి ఎక్కడికి తప్పించుకుంటావు? బాప్తిస్మం తీసుకున్న నీ కళ్ళు ఇంకా ఆ అపవిత్రమైన దృశ్యాలనే వెతుకుతున్నాయా? నీ ఆలోచనలు ఇంకా ఆ పాపపు ఊహల్లోనే విహరిస్తున్నాయా? పైన భక్తి, లోపల మాత్రం కుళ్ళు. ఈ మురికిని మోస్తూ నువ్వు ఎంతకాలం ప్రార్థన చేయగలవు? నీ మనసు ఒక యుద్ధ భూమిలా మారిపోయింది. నువ్వు ఓడిపోతున్నావని నీకు అర్థం కావట్లేదా? మత్తయి 5:8 ఒక అద్భుతమైన మాట ఉంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీ హృదయం అపవిత్రంగా ఉంటే నువ్వు దేవునిని ఎప్పటికీ చూడలేవు. నీ భక్తి కేవలం ఒక ప్రహసనం మాత్రమే అవుతుంది. ఈ రోజైనా నీ మనసును దేవుని ముందు విప్పిపెట్టు. మోకాళ్ల మీద పడి ఏడుస్తూ అడుగు, ప్రభువా, నా హృదయాన్ని కడుగు, నాలోని ప్రతి అపవిత్రమైన ఆలోచనను కాల్చివేయి అని ప్రార్థించు. నీ ఆలోచనలు మారితేనే నీ జీవితం మారుతుంది. ఆయన నిన్ను పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నారు. హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, దేవుని వెలుగులో బతుకుదాం.